భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టింది. దశాబ్దాల క్రితమే వెంకయ్య నాయుడు వంటి కీలక నేతలను అందించిన ఏపీలో అధికారం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగనుంది. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడిచింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత దేశంలో రాజకీయ స్వరూపం మారిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రధాని అయిన కేంద్రంలో నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో బీహార్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు ఏపీలోనూ భారీగా పార్టీ విస్తరణకు అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణలో భాగంగా యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే యువ నాయకత్వం వైపు పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. యూపీలో అఖిలేష్ యాదవ్, బీహార్లో తేజస్వి యాదవ్, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్, తెలంగాణలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇదే తరహాలో బీజేపీ అధినాయకత్వం కూడా ఏపీలో యువ నాయకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ నాయకుల హవా నడుస్తోంది. అటు టీడీపీలో నారా లోకేష్, వైసీపీలో జగన్ హవా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే పివిఎన్ మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ బీజేపీ అగ్రనేతలు మాత్రం ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అలాగే రాష్ట్రానికి ఐఐటి, ఐఐఎం వంటి అనేక సంస్థలను కేటాయించింది. దీంతో బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతోంది. దీంతో పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయాలు పరిశీలిస్తే కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురంధేశ్వరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు కనపడడం లేదని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో యువ నాయకులకు ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. కొంతమంది యువనేతలు కూడా అధిష్టానం వద్ద లాబియింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర బీజేపీ కమిటీలలో యువకులను ప్రాధాన్యత పెంచాలని కోరుతున్నారు. మరోవైపు బీజేపీ హైకమాండ్ కూడా దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనూ యువ నాయకులకు అవకాశం కల్పించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని ప్రచారం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్గా ఉన్న ఉమేష్ చంద్ర పేరు తెరపైకి వస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకే దక్కబోతున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రలో బీజేపీ బలమైన యువనేతలను వైపు దృష్టి సారించింది. బీజేపీ సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్న నేతలపై బీజేపీ వలవేస్తోంది. ఏపీ హైకోర్టులో అడ్వకేట్గా ఉన్న ఉమేష్ చంద్ర లాంటి యువనేతను బీజేపీలోకి ఆహ్వానిస్తే బీజేపీ బలపడుతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిద్ధాంతాల పట్ల అపార అభిమానం ఉన్న ఉమేష్ చంద్ర హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పలు కేసులు వాదించిన అనుభవం ఉంది. పలు హై ప్రొఫైల్ కేసుల్లో పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భద్రత కేసు, చంద్రబాబు అరెస్టు సంబంధిత విషయాలలో వాదించినటువంటి అనుభవం ఉంది. ఇతర పలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లలో వాదించినటువంటి అనుభవం కూడా ఉంది. ఉమేష్ చంద్రను బీజేపీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.